హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యాస్ బ్లాగ్స్. చాలా రోజుల తర్వాత వీడియో వచ్చింది కదా, ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు ఎగ్ కర్రీ, ఎగ్ పులుసు అలాంటివి కాకుండా ఆమ్లెట్తో ఎగ్ కర్రీ ట్రై చేశాను. టేస్ట్ అయితే బాగా వచ్చింది, అందుకే వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట. ఒకసారి రెసిపీ మీరు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆమ్లెట్ కర్రీ అంటే మామూలుగా ముందు మనం ప్లెయిన్ ఆమ్లెట్ ఎలా వేసుకుంటామో అలాగే వేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. ఆమ్లెట్ బాగా కొంచెం ఫ్రై అయిపోయాక తీసేసుకుని పక్కకు పెట్టుకుని మీడియం పీసెస్ కట్ చేసుకోవాలి. ఇక్కడ 3 ఎగ్స్ తీసుకున్నాను, ఇక్కడ 4 ఆనియన్స్ తీసుకున్నాను అనమాట. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేసుకుని ప్యాన్లో ఆనియన్స్ వేసుకుని మీకు రుచి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మసాలాలు అవేం వాడట్లేదు నేను. పులుసు అంటే చింతపండు వేసుకుంటాం కాబట్టి చింతపండు వేసే పులుసు చేస్తున్నాను. కాకపోతే బాయిల్డ్ ఎగ్ కాకుండా ఆమ్లెట్ తోటి చేస్తున్నాను అంతే. ఆనియన్స్ చూస్తున్నారు కదా, బాగా ఫ్రై అవుతున్నాయి. అవి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు 1 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను నేను. బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుని తర్వాత మీకు కారం తగినట్టు కారం కూడా వేసుకోవాలి. స్పైస్కి తగ్గట్టు కారం కూడా వేసుకుని 1 మినిట్ ఫ్రై చేసుకోవాలన్నమాట. వేసుకున్నాక ఒక టమాటో కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాను. సారీ, లేట్గా చెప్తున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిపోయాక టమాటాస్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత ఇది ఇక్కడ చింతపండు గుజ్జు వేసుకున్నాను నేను. అంటే కొంచెం గుజ్జు నా దగ్గర ఉంది కాబట్టి ఉడకబెట్టుకున్నది అది వేసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు చింతపండు నానబెట్టుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకుని ఆ పులుసులాగా వేసేసుకుని ఉడికించుకోవడమే. ఇక్కడ నాకు పులుసులోకి గుజ్జు ఉంది కాబట్టి వేసుకున్నాను. తగినంత వాటర్ వేసుకుని కొంచెం మరగనివ్వాలన్నమాట. గ్రేవీ వచ్చేంత వరకు, థిక్నెస్ వచ్చేంత వరకు. తర్వాత కట్ చేసుకున్న ఆమ్లెట్ ఉంటుంది కదా, అది కూడా వేసేసుకుని లిడ్ పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసేసుకోవడమే. ఇందులో ఇక్కడ ధనియాల పొడి వేసుకున్నాను నేను. ధనియాల పొడి వేసుకోండి, మీరు కావాలి అంటే వేసుకోవచ్చు, లేదు అంటే లేదు. ధనియాల పొడి వేసుకుంటే బాగుంటుందని టేస్ట్. జీలకర్ర ధనియాల పొడి వేసుకున్నాను. వేసుకుని దించేసుకోవడమే బాగా దగ్గరగా అయ్యేంత వరకు. నేను ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నాను గాయస్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఎవరు చూస్తున్నారు నాకు ఒకసారి కామెంట్లు చేయండి. దాని గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఎవరు బాగా గేమ్స్ అవి ఎలా ఆడుతున్నారు ఏంటి, అది నా ఒపీనియన్, జస్ట్ నా ఒపీనియన్ షేర్ చేసుకోవడమే. నాకైతే చాలా బాగా ఇంట్రెస్ట్ అనమాట. అందుకే ఎవరైనా ఇక్కడ నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉన్నారో లేదో ఒక్కసారి కామెంట్ చేయండి. ఈసారి వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను అగ్ని పరీక్ష గురించి, బిగ్ బాస్ గురించి ఫ్యూచర్లో చెప్తాను. నా ఒపీనియన్ నేను షేర్ చేసుకుంటాను అంతే, వేరే ఏమీ చెప్పను. నా ఒపీనియన్ నేను షేర్ చేసుకుంటాను అంతే. ఈ వీడియో థ్యాంక్ యూ, బాయ్.